తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం టీటీడీ పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు మరియు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను తెలిపారు. అందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దాని ద్వారా గంటలోపు శ్రీవారి దర్శనం అయ్యే విధంగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4 కంపెనీల డెమోలు చూశామని, వాటిపై ట్రయల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. టీటీడీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని సీఎం సూచనలు చేశారని, దానిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. స్విమ్స్కు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నతి చేశామని తెలిపారు. నడక మార్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలకు ప్రణాళిక చేపడుతున్నామన్నారు. భక్తులకు అందించే సేవలపై ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్స్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా నూతన పాలసీ రూపొందిస్తాం అని తెలిపారు. తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు, వాటి ద్వారా నాణ్యమైన భోజనం తక్కువ ధరకే అందించేలా విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అన్నప్రసాదం విభాగంలో నూతన పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంచి కామకోటి విద్యాసంస్థకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముంబైలో స్వామివారి ఆలయం 10 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, నవి ముంబైలో 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించడానికి విన్నతి వచ్చిందన్నారు. అలాగే శ్రీవారి దర్శన క్యూ లైన్లలో టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉందని, 3 కోట్లతో టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపామని అన్నారు. ఓ మఠానికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ఆ మఠం నుంచి ఇంకా బదులు రాలేదని, ఆ మఠం నుంచి బదులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇతర మఠాలపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. Get your personal loan today through BSK Associates. వీక్షకులకు ధన్యవాదాలు.